చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత లాయర్‌గా అందరికీ తెలిసినటువంటి సిద్ధార్థ్ లూత్రా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తరపున అంటే పోలీసుల తరపున ఏవో కేసులు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారని, వరుసపెట్టి ఆయనకు డబ్బులు రిలీజ్ చేసుకుంటూ పోతున్నారు. తాజాగా మరోసారి 44 లక్షల రూపాయలు విడుదల చేశారు. దాంతో కలిపి ఇప్పటికే 15,00,00,000 రూపాయలు దాటిపోయిందట. అఫీషియల్‌గానే 15,00,00,000 రూపాయలు దాటిపోయిందట. మధ్యలో మనం కూడా మాట్లాడుకున్నాం. ఈ లెక్కన వచ్చే బడ్జెట్‌లో సిద్ధార్థ్ లూత్రా బడ్జెట్ అని చెప్పి కొంచెం ప్రవేశపెట్టాల్సి ఉంటది. సిద్ధార్థ్ లూత్రా కోసం ఇంతని. ఆ స్థాయిలో ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయన ఎంతడితే అంత ఇచ్చేయండి అని చెప్పి ఓపెన్‌గా ఆయన ప్రభుత్వ ఖజానాను ఓపెన్ చేసి పెట్టినట్టున్నారు ఆ డోర్ సీరియస్‌లీ. కానీ ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక బిగ్ క్వెషన్ నా ఒక బిగ్ క్వెషన్ ఏంటి అంటే, ఇదే సిద్ధార్థ లూత్రా గారు ఇప్పుడు ప్రభుత్వ తరపున వాదించినందుకు ఒక్కసారి అప్పీర్ అయితేనే 10,00,000 రూపాయలేమో తీసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల తరపున ఒక్కసారికి 10,00,000 ప్లస్ క్లరికల్ ఫీజ్ కింద ఒక 20% ఏమో 12,00,000 ఒకసారి అప్పీర్ అయితే. నాకు వచ్చిన బిగ్ క్వెషన్ ఏంటంటే, ఇంత కాస్ట్లీ లాయరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు ఉన్నారు కదా దస్తగిరి, ఎట్లా నరికిండో, మొదటి ఏటు ఎక్కడేసిండో, ఎక్కడ గుద్దిండో అన్ని వివరంగా ఆయనే టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. మనకు తెలియదు కదా. ఆ దస్తగిరి తరపున న్యాయవాది కూడా సిద్ధార్థ్ లూత్రానే. అంటే ఇప్పుడు ఇంత ఎక్కువ ఫీజులు వసూలు చేసే సిద్ధార్థ్ లూత్రాకు దస్తగిరి ఫీజు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు? ఒకసారి అప్పేర్ అయితే 10,00,000 అయితే ఇప్పటికి 10 సార్లు అప్పేర్ అంటారు. ఒక ఆటో డ్రైవరు తాగడానికి తినడానికి డబ్బులు లేవని చెప్పుకునే దస్తగిరి సరే ఇప్పుడు బ్రహ్మాండమైన పెద్ద పెద్ద ఫార్చునర్లు వేసుకొని తిరుగుతున్నాడు, అది వేరే విషయం. ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. మరి అటువంటి దస్తగిరి మరి సిద్ధార్థ్ లూత్రాకి ఎంత డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఎక్కడి నుంచి వస్తాయి? సిద్ధార్థ్ లూత్రా ఫ్రీగా ఆర్గ్యూ చేస్తాడా? చేయడు కదా. మరి ఎవరైనా ఇస్తున్నారా? ఎవరు వాళ్ళు? కనిపించకుండా ఎవరైనా ఇస్తున్నారా సిద్ధార్థ్ లూత్రాకు దస్తగిరి తరపున వాదించినందుకు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత మేడంకి కూడా సిద్ధార్థ్ లూత్రానే. సరే, సునీత మేడం గారి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయేమో, ఆ మేడం ఏమైనా ఇస్తున్నారేమో మనకు తెలియదు. మరి లేదు అన్న మేడంకి ఆయనే, దస్తగిరికి ఆయనే ఇంత డబ్బులు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇవ్వకపోతే ఈయన ఎందుకు వాదిస్తాడు? మళ్ళీ వీళ్ళిద్దరిని కలుపుతున్నటువంటి శక్తి ఎవరు? డిడ్ యు గెట్ మై పాయింట్? అంటే మై క్వశ్చన్ ఈజ్ రైట్. నిజమే కదా. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అంత డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ప్రభుత్వం తరఫున అప్పేర్ అనేందుకే 10-12 లక్షలు ఒకసారి అప్పేర్ అయితే మరి దస్తగిరి తెచ్చిస్తాడా? మరి ఎవరు న్యాయం చేస్తున్నారు? ఎవరు ఫీజు చెల్లిస్తున్నారు? ఏమో మరి.